నమస్తే దోస్తులు, ఉల్లిపొరక కోడిగుడ్ల ఫ్రై అయితే చేస్తున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా ఇట్లా పొడుగులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇక ఉల్లిపొరకను అయితే మంచిగా కాడలు తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే మట్టి గిట్టి ఏమైనా ఉంటే పోతుంది. ఇక ఒక గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంత పసుపు, అల్లం పేస్ట్ వేసి ఇక మంచిగా కలిపేసి ఇక ఉల్లిపొరకను కూడా అలా వేసేసి మంచిగా కలిపేసి ఇంత ఉప్పు వేసి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు అయినాక మంచిగా దగ్గర పడ్డాక 4 గుడ్లు కొట్టి పోసేసి ఒక్కసారి కలిపేసి ఇక ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు పోవాలి చేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లిపొరక కోడిగుడ్ల ఫ్రై అయితే. ఇక మనిషి పుట్టిన 2 ఏళ్ళకే మాటలు అయితే నేర్చుకుంటాడు, కానీ పెరిగి పెద్ద అయినాకనైతే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలని తెలుసుకోవడానికి అయితే జీవితకాలం కూడా సరిపోదు. అందుకే మాట్లాడేటప్పుడు జర ఆలోచించి అయితే మాట్లాడడం నేర్చుకోర్రి. ఇక జీవితంలో వచ్చిన కష్టాలని కాలువలు కొట్టుకోవాలి, ఆఖరికి ఆ సముద్రంలో కలిసిపోవాలి. అందరు కష్టాలు పోయేందాం, నిమ్మలంగా ఉండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటా. ఇక ఉల్లిపొరక కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.